ఈరోజు 4-5 నెలల క్రితం జరిగిన ఒక ఘోరం నవంబర్ 30 డిసెంబర్ 3 నాడు ఫలితాల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక బాధ అనుభవిస్తున్నది. నేను ఒక 10 రోజుల క్రితం రైతుల గురించి మిగతా సమస్య తర్వాత చెప్తాను. ఈ రైతు పక్షపాత రైతులని నిండముంచే ప్రభుత్వం అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నేను ఒక 10 రోజుల క్రితము ఋతుపవనాలు వర్షాలు వస్తున్నాయని ఇక్కడ ఈ ప్రాంతంలో నిర్దిష్ట వరకు జైత్యాల నుంచి నిజామాబాద్ వరకు రోడ్ల మీద కల్లాలు సరైన కల్లాలు లేక రోడ్ల మీద కానీ మిగతా చోట్ల కానీ అన్ని వడ్ల కుప్పలు వస్తుంటే ప్రతి రైతు దగ్గరికి వెళ్ళాను. అందరూ ఆ రోజు ఈ రాష్ట్ర కొడంగల్ ముఖ్యమంత్రి గారికి కూడా వ్యవసాయ శాఖ మంత్రి ఆయన కూడా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాదు, ఖమ్మం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, అయ్యా ఉత్తర తెలంగాణలో రైతుల పరిస్థితి అంత బలవంతులైన రైతులు కాదు, మధ్యతరగతి చిన్నకారు సన్నకారు రైతులు, కల్లాలు లేవు, గోడౌన్లు లేవు, గడ్డి బ్యాగులు లేవు. అమరావతి అనే గ్రామానికి వెళ్ళాను. అక్కడ రైతులు ఆడబిడ్డలందరూ రైతులంతా మొగుల వైపు చూస్తుంటే చెప్పాను, దయచేసి ఇమ్మీడియట్లీ రైతులకు కాంటాలు, గన్ని బ్యాగులు, లారీల ట్రాన్స్పోర్టు ఇవన్నీ ఎంతనే అరేంజ్ చేస్తే రైతు కన్నీటి నుంచి కన్నీటి చుక్క కారదు. 2 సార్లు ఫోన్ చేశాను, వ్యవసాయ అధికారులకు ఫోన్ చేశాను, లేడు. ముఖ్యమంత్రి ఎటు వేడు? ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేడు. ముఖ్యమంత్రి ఆ రాహుల్ ఖాన్ అనే వ్యక్తి గురించి కేరళ రాష్ట్రానికి ప్రచారంకి వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ పోయి అంటాడు ఈవీఎం మిషన్ల గురించి, మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు ఎంత గెలిచినావు ఈవీఎం మిషన్ సరిగ్గా లేకపోతే నీ విజయం మీదనే నీకు అపనమ్మకం ఉంది, తెలంగాణ ప్రజల మీద డౌట్ ఉంది. అంటే క్యారెక్టరే సరిగ్గా లేనప్పుడు ఇట్లాంటి అపోహలు వస్తాయి. నీ విజయమే నీ మీద నమ్మకం లేకపోతే ఈవీఎం మిషన్ లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయినా. ఆ రోజు మళ్ళీ కలెక్టర్ ఫోన్ చేశాడు, వ్యవసాయ శాఖ ఒకసారి ఇక్కడ ఆర్మూర్ ప్రాంతంలో రైతులంతా వడ్లాంటి రోడ్డు ఉన్నాయంటే మళ్ళా 3 రోజుల తర్వాత భారీ వర్షాలు మొత్తం తడిచిపోయినాయి. అంటే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం చేసే విధానం. 20వ తారీఖు నాడు రైతులందరూ మా ఇంటికి వచ్చారు, మొత్తం ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ. అన్న రాత్రి అకాల వర్షం, తుఫాను, ఉరుములు మెరుపులు ఇవన్నీ తడిచి ముద్దయిపోయిందన్న మా కష్టం. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదు అని ఒక స్వామి, పలుకుంట స్వామి నాటి స్వామి దగ్గర పోతే ఇంత సడన్గా అరాచక ఈ వర్షం ఎందుకు వచ్చిందంటే మీ జిల్లాకి ఎవడో అబద్ధాల కోరు రైతులను నెట్టేక ముంచినోడు వచ్చేట మీ జిల్లాగా అడిగినాడు. అంటే రైతులను నట్టేట ముంచినోడు, అబద్ధాలు చెప్పినోడు మీ జిల్లాలో మీరు అడుగుపెట్టిన అరిష్టమాడు కంటే వాళ్ళ రైతులకు వచ్చేపు అర్థం కాక అవునవును నిన్న రేవంత్ రెడ్డి వచ్చాడు నిజామాబాద్ కంటే. అంటే వాడు అట్లాంటి రైతులను ముంచినోడు, రైతులకు తప్పుడు వాగ్దానాలు చేసినోడు, రైతు రుణమాఫీ చేస్తని ఈరోజు మళ్ళీ దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నాడు. ఒక్కసారి ఎవరైనా కాంగ్రెస్ వస్తే ఒక మాట అడగండి, 2 లక్షల నియమనండి. ఏ రైతు ఉంటే దయచేసి మీ రైతులు బ్యాంకు వల్ల డబ్బులు తీసుకొని పెట్టుకున్నారు కదా, 2 లక్షలు ముందు ఇచ్చిన తర్వాతనే మన ఊళ్ళోకి రమ్మారండి. ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 15 అంటున్నాడు. ఎందుకో తెలుసా? అతను జూన్ 4 తర్వాత ముఖ్యమంత్రి ఉండట్లేదు. జూన్ 4 తర్వాత ముఖ్యమంత్రి ఉండట్లేదు. నేను చెప్పట్లేదు, ఆ కొడంగల్ ముఖ్యమంత్రి చెప్తున్నాడు, నాకన్నా మంచి తెలివిపరుడు, నాకన్నా మంచి నిజాయితీపరుడు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడీ ఉన్నాడు. అంటే ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళి సిగ్నల్ వచ్చినట్లేదు, బాబు నీ తాత్రానికి పైన అయిపోయింది. కాబట్టి ఇంకా హిందువులను అవమానం చేయడానికి, హిందువులని ఇబ్బంది పెట్టడానికి, హిందూ దేవుల మీద కొట్టు పెట్టడం, ముఖ్యంగా దయచేసి ఈరోజు రైతు సోదరులందరూ ఆలోచించాల్సింది. సుమారు 25,000 కోట్లున్న సబ్సిడీని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 10 ఏళ్లలో 1,25,000 కోట్ల వరకు తీసుకెళ్లారు నరేంద్ర మోడీ గారు. 7 లక్షల కోట్లు రైతు రుణాలు ఉంటే 21 లక్షల కోట్లు రైతు రుణాలు ఇస్తున్నాం. యూరియా కావచ్చు, 50% సబ్సిడీ మీద కావచ్చు, రకరకాల టార్ప్లెట్ కావచ్చు, తాటి పత్రాలు కావచ్చు. మొన్న కూడా మేము ఎలక్షన్
చెప్పాం 3,100 మద్దతు ధరిస్తామని. ఓకే, మీరు నమ్మినా నమ్మలేదా పక్కన పెడితే ఆ 2,100 సరైన ఒక జగిత్యాల రైతమ్మ అమ్మాయి రైతు లేడీ రైతు అంటుంది, ఎట్లా చెప్తుందో చూడండి. 1,500 రూపాయలు ఇస్తున్నారు. నమ్మండి, కన్న తల్లినైతే నమ్మండి. ఈ దేశాన్ని కాపాడుతందుకు, ఈ ధర్మాన్ని కాపాడుతందుకు, ఈ రైతులను కడుపులో పెట్టుకున్నందుకు 3,100 ఇస్తున్న భారతీయ జనతా పార్టీ కాదని ఈరోజు కాంగ్రెస్ అలియాస్ ముస్లిం లీగ్ పార్టీని గెలుచుకున్నారు. అంటే ఏదంటే మన తెలంగాణలో పాలించే కేంద్రం నమ్మి పోతులు కొనుక్కున్నట్టు. ఒకవైపు 3,100 రైతుకు సన్మానం ఈ రోజు కంటే పరిస్థితులు వచ్చేది కావు. ఈ రోజు పసుపు ధర మీరు చూస్తున్నారు, నేను చెప్పే అవసరం లేదు. అది ఒక్క రోజులో దిగేది కాదు, ఒక్క రోజులు ఎక్కేది కాదు. 5-6 ఏళ్ళ నుంచి చేసిండు. మేము కూడా పసుపు పెడతాం, నాకు కూడా తెలుసు పసుపు. 5,000 నుంచి 4,000 నుంచి 6,000 నుంచి ఈ రోజు సుమారు ఒక 15,000 పైచీలకు 20,000 మధ్యన వస్తున్నదంటే గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు ఎంతో కష్టపడి కోర్టు కన్నా ముందు విదేశీ దిగుమతులను తగ్గించాడు. ఈ టెక్నికల్ ఫ్యాక్ట్స్ మీకు చెప్పలేము రైతులకు. అక్కడికి ఏదైతే షిప్పులలో పసుపు వస్తుందో, 1,000 టన్నులు 1,00,000 టన్నులు పసుపు వస్తుందో బయట దేశాలకి అది ఆపేశాం. అది ఆపేస్తేనే ఇక్కడున్న పసుపు ధర పెరిగింది. ఈ పసుపు పొడి వల్ల విదేశీ ఎగుమతులు సునాయాసంగా తయారవుతాయి. రెండోది, ఇవన్నిటితో పాటు అందరూ భూములు కొనుక్కుంటున్నారు. నిన్నగాక మొన్న ప్రధానమంత్రి గారు అన్నట్టు మనం సంపాదించుకున్నది మన గుండాల్లో కాంగ్రెస్ తీసుకొని తురుకోలేకపోయాలి. అది వేరే నిర్ణయించుకోవాలి, వేరేం చెప్పాలి. 2 ఎకరాలు 3 ఎకరాలు చేసుకున్నారు, 3 ఎకరాలు 4 ఎకరాలు చేసుకున్నారు, 4 ఎకరాలు 6 ఎకరాలు చేసుకున్నారు. అప్పుడే ఊరికి 4 మసీదులు అయినాయి. ఎవరు ఏం చెప్పట్లేదు, అన్ని తెలుస్తున్నాయి మీకు. తుర్కోలంతా ఒక్కటే కాంగ్రెస్ కింద ఓటెత్తున్నారు. ఎట్లా చేసి మీకున్న భూములు, మీకున్న పొలాలు, మీకున్న ఇల్లు, మీకున్న బంగారం ఎక్కడ కొనుక్కొని పెట్టుకోకండి. ఎక్కడ మనం తుర్కో అలాగే చూడాలి. ఏదంటే తెలుసు, 4 కంపెనీ అన్నమన్నదేనండి. ఎంతసేపు వ్యవసము ఎత్తు చెమట తిప్పి రూపాయి జగ వేసి తులం బంగారం మీరు కొని ఎకరం భూమి మీరు కొని ఓడిపాలు చేస్తారు. కాబట్టి అన్ని ఆలోచించండి. మీ బిడ్డలు కూడా చదువుకున్నారు. ఈరోజు మీరు కాకుండా మీ బిడ్డలు విదేశాలలో ఉన్నారు. విదేశాలలో ఒక్కసారి కానీ ఒక ఉదాహరణ మక్కిలు ఉంది, కానాపూర్ ఉంది, జగిత్యాల ఉంది, వెక్కలు ఉంది. ఊరుకొక్కడైనా వేరు విదేశాలకు అడగండి. ఈ రోజు బిడ్డ ఎట్లుంది అమెరికాలని గౌరవం ఇండియన్ అంటే మీ పిల్లగాన్ని చెప్తారు. మీరు ఈ కళ్ళ తొల్లి కబుర్లు చెప్పే కాంగ్రెస్ ఇక ఎవరు నమ్మలేదు. 1927 చెప్పారు కరాచీలో వ్యాపారులకు, మీరు ఉన్నారా మీ పని అయిపోతుందిరా అంటే నవ్వీరు. 1947 కరాచీలో హిందువులు ఎవరు మిగిలిన. కాశ్మీర్లో 1960 చెప్పారు కాశ్మీర్లో పండితులకు, ఒరే మీరు ఉండరా మిమ్మల్ని ఉంచరా అంటే నవ్వీరు. 40 ఏళ్ళకి కాలాలు చేశారు. ఇప్పుడు మీకు కూడా చెప్తున్నా, మీరు ఇట్లనే కాంగ్రెస్ ఆదరిస్తారు. ఎవరు ఉండరు, ఉంటే గడ్డాలు మీసాలు టోపీలు బుర్కాలు. ఇది రాసి పెట్టుకోండి. భూములు కాదు, పసుపు కాదు, వడ్డీ కాదు. ఇవన్నీ ఉండాలంటే ధర్మం ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే దేశం ఉండాలి. దేశం ఉండాలా, ధర్మం ఉండాలా, భారతీయ జనతా పార్టీ ఉండాలా. ఇవన్నీ ఉంటేనే సంపాదించుకున్నది మనకుంటుంది. మన పిల్లలు బతారు. నిన్నగాక మొన్న నేహ అనే బిడ్డని 9 కోట్లు పొడిచింది ఇట్లా ప్రేమించకపోతే. కాంగ్రెస్ లీడర్ బిడ్డ, కానీ ఒక్కరు రాలేదు. కాంగ్రెస్ రాలేదు, బీఆర్ఎస్ రాలేదు, కమ్యూనిస్టు రాలేదు. మళ్ళీ ఎవరు పోయింది ఆ బిడ్డ గురించి? కాంగ్రెస్ బిడ్డ గురించి కూడా పోయింది బీజేపీ పార్టీ, విశ్వ హిందూ పరిషత్. ఏమీ మాకు పార్టీ లేవు, దేశమంతా ఒకటే. నేహ కర్ణాటక బిడ్డ కాదు, దేశమంతా హిందువుల బిడ్డ నేహ. కాబట్టి దయచేసి మీరు రైతులే కావచ్చు, ఈరోజు మంచి అపదానతో ఉన్నారు. ఎవరు చెప్పే మాటలు నమ్మకండి. రేవంత్ రెడ్డి గురించి నమ్మే సమస్య లేదు. 420 వాగ్దానాలతో 420 మాటలు మాట్లాడుతూ ప్రతిరోజు హిందువులను అవమానం పాలు చేస్తున్నారు.